మత్ మత్తెతలు, అల్లరులతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పున ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. మా ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలయ్యా. చదవబడిన లేఖన భాగంలో నేను ఒక్కొక్క పదాన్ని ఆలోచించడానికి మీరు సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. మరి గత వారం నేను మత్సరం అనేటువంటి పదాన్ని ఆలోచించడానికి సహాయం చేశారు, కృతజ్ఞతా స్తోత్రాలు. ప్రభు, ఈ వారం మరి మీ చిత్తానుసారం నడిపించండి ప్రభు. మీ ఆత్మతో నింపి వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళకి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుని వాక్యంలో ఒక్కొక్క పదాన్ని చూస్తా వస్తున్నాం. గత వారం మనం మత్సరం అనేటువంటి పదాన్ని చూసాం, గలతీ 5:20లో. ఈ వారం మనం క్రోధములు అనేటువంటి మాటను చూద్దాం. ఇది శరీర కార్యమని, ఇది ఉన్నవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారని పౌలు రాస్తా ఉన్నాడు. క్రోధము అనేటువంటి మాటకి కోపం, ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, వీటిని పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. కోపం మంచిదా చెడ్డదా అంటే, కోపం అనక ఉన్నటువంటి సరైనటువంటి కారణం ఏంటి? సరైన ఉద్దేశంతోనే కోపడుతున్నాడా? సరైన సమయంలోనే కోపడ్డా? సరైనటువంటి పద్ధతి ఉందా? సరైనటువంటి వ్యక్తి మీదనే కోపాన్ని వ్యక్తం చేస్తాడా అనే వీటన్నిటిని బట్టి అది మంచిదా చెడ్డదా అనేది మనం నిర్ణయించవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలు క్రమశిక్షణలో పెట్టడానికి వాళ్ళు కోపడతారు పిల్లల మీద, అది మంచిది. క్రమశిక్షణ, వాళ్ళని ప్రేమించి క్రమశిక్షణలో పెట్టడానికి పడే కోపం మంచిది. అలానే దేవుడు కూడా మానవులు పాపాన్ని విడిచిపెట్టడానికి, తమ జీవితాలని పరిశుద్ధంగా జీవించడానికి, దేవుడు తప్పు చేసే, పాపం చేసే బలహీనమైనటువంటి మనుషుల మీద తన కోపాన్ని వ్యక్తం చేయడం ద్వారా వాళ్ళని క్రమశిక్షణలో పెడతాడు, పరిశుద్ధతల వైపు నడిపిస్తాడు. అందుకని దేవుని కోపం మంచిది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలానే టీచర్స్ కానీ, సంఘంలో పెద్దలు కానీ కొన్ని విషయాల్లో కోపడతారు. అవి నిజానికి ప్రేమతో విశ్వాసుల్ని సరిచేయడానికి, సరిదిద్దడానికి అయితే అది మంచిది. బైబిల్ ఆ విధంగా చెప్తా ఉంది. మానవ జీవితంలో కోపం అనేటువంటి దాన్ని మనుషులు మంచి జరగటం కోసం కాకుండా ఎక్కువ సార్లు చెడు జరగటం కోసమే కోపాన్ని వాడతారు. ఇది శరీర కార్యమని, ఇలా చెడు జరగడానికి కోపాన్ని వాడడాన్ని బైబిల్ దేవుని రాజ్యానికి వాళ్ళు వారసులు కారు అని తెలియజేస్తా ఉంది. చాలాసార్లు మనుషులకి కోపం ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఆ కోపపడే వాళ్ళకి తెలియదు. ఇది తరచూ మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎందుకు కోపడ్డావు అంటే చెప్పడానికి తన దగ్గర ఆన్సర్ ఉండదు, అర్థం కాదు. నేను ఎందుకు కోపడ్డానా అనుకుంటారు. కోపం చాలా చెడ్డది, అది మంచి కోసం ఉపయోగించకపోతే. ఎదుటి వాళ్ళని దిద్దటం కోసం, ఎదుటి వాళ్ళు సక్రమంగా వాళ్ళ జీవితాలు ఉండడం కోసం, వాళ్ళ జీవితంలో మంచి జరగటం కోసం కాకుండా కోపాన్ని వేరుగా ఉపయోగిస్తే అది తప్పకుండా చెడు చేస్తుంది. అది ఇతరులకి చిన్న విషయాల కోసం, చాలా చిన్న విషయాల కోసం కోపం పడి చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైనాయి. చాలా కుటుంబాలు సమాధానం లేకపోవడానికి మొదటి కారణం కోపం అని చెప్పుకోవచ్చు. ఎన్నో స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు, ఇరుగు పొరుగు సంబంధాలు సరిగ్గా ఉండకపోవడానికి కారణం ఏంటంటే కోపం అని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు.
ఈవెన్ చాలా పోట్లాట్లకి, కోర్టు కేసులకి, పోలీస్ కేసులకి, తగాదాలకు మూలం ఏంటంటే కోపమే. ఎంతో మంది యవ్వనస్తులు తమ జీవితాల్ని క్షణికావేశంలో నాశనం చేసుకుంటా ఉన్నారు. కోపం, కోపం ఆపుకోలేక. ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తది. తను తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటాడు. కొన్నిసార్లు ఆహ్, ఎవరో అనకూడని మాటలంటారు. కోపమొస్తది. వాళ్ళని ఏమి చేయలేక తన్ను తానే ఏదో చేసుకుంటారు. ఇలాంటి విషయాలు మనం సమాజంలో చూస్తున్నాం. హత్య ఎందుకు జరుగుద్దంటే కోపం వల్లనే. కోపం లేకపోతే ప్రశాంతంగా ఎవరు హత్య చేయరు. కోపం తెచ్చుకొని హత్య చేస్తారు. రౌడీయిజం, గూండాయిజం వెనక ఉన్న బలమైన కారణం కోపమే అని మనం చెప్పొచ్చు. మనుషుల మధ్య, కుటుంబంలో, సంఘంలో సరైన సంబంధాలు లేకపోవడానికి కోపమే కారణం. యాంగర్ అని ఇంగ్లీష్‌లో అంటే దాని ముందు గనక డి అనే పదాన్ని చేస్తే అది డేంజర్ అవుతది. అంటే కోపం మనిషి జీవితానికి ప్రమాదం, అపాయం తెస్తది అని తప్పకుండా మనం చెప్పాలి. మనం ఒక అద్దం ముందు నుంచొని మన ముఖాన్ని చూసుకున్నప్పుడు మరకలేమన్నా కనపడితే తుడుచుకుంటాం. కానీ ఎవడు గూడా నాకు మొహం మీద మరకుందని చూపిస్తావా అని జెప్పి అద్దాన్ని పగలగొట్టడు. ఎవరైనా ఇంట్లో వాళ్ళైనా, సంఘంలో వాళ్ళైనా, సమాజంలో వాళ్ళైనా మన లోపాల్ని, మన బలహీనతల్ని, మన తప్పుల్ని ఎత్తి చూపిస్తే మరెందుకు వాళ్ళ మీద కోప్పడతాం? ముఖం మీద మరకలు అద్దం చూపిస్తే దాని మీద కోప్పడమే. దాన్ని పగలగొట్టం గదా! మరి మనుషులనెందుకు వాళ్ళ మీద కోప్పడతాం మన తప్పుల్ని చూపిస్తే? అలా సరిదిద్దుకోవాలే గాని, అంటే మన మరకల్ని తొలగించుకోవాలే గాని, వారి మీద కోప్పడకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. అధిక కోపం వలన మనిషి తన ఆలోచనా శక్తిని కోల్పోతాడు. కోపం ఎక్కువయ్యే కొద్దీ ఆలోచనా శక్తి నశిస్తుంది. దేవుడు ఆలోచన ఎందుకిచ్చాడంటే ప్రతిదాన్ని వివేచించి, అంటే ఇది మంచిదా? చెడ్డదా? ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? ఇలా ఉండొచ్చా? ఉండకూడదా? అనే దాన్ని ఒక నిర్ణయానికి రావడానికి దేవుడు ఆలోచన అనే దాన్నిచ్చాడు. ఆలోచననిచ్చాడు. అధిక కోపం ఏం చేస్తుందంటే ఆలోచన శక్తిని నశింపజేస్తది. తద్వారా తన మాటలు, తన చేతలు అదుపు తప్పిపోతాయి. ఏదైనా కారులో ఎళ్తున్నాం, లేదా బస్సులో ఎళ్తున్నాం. అది నడిపేవాడు అదుపు తప్పితే ఏమవుతది అంటే ప్రమాదం జరుగుద్ది. అపాయం కలుగుతది. అలానే కోపం వలన మన ఆలోచన శక్తి గనక అదుపు తప్పితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఇక వాళ్ళకి తెలీదు. అంటే మనిషి జీవితాన్ని అదుపు తప్పేలా చేస్తది. తద్వారా మనిషిని మనిషిని ప్రమాదంలోకి, అపాయంలోకి కోపం నెట్టివేస్తది అని మనకి దేవుని వాక్యం చెప్తా ఉంది. చీకటిని చీకటి పారదోలలేదు. అలానే కోపం అణచలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరైనా మన మీద కోప్పడితే అంతకంటే ఎక్కువ కోప్పడితే అవతలోడు నోరు మూత్తాడు అనుకుంటారు. ఇది చాలా మంది చేసే పొరపాటు. మాటకి మాట ఎందుకంటారంటే అవతలోడిని నోరు మూపియాలి అని. కానీ మాటకి మాట గాని, చేతకి చేత గాని, కోపానికి కోపం గాని జవాబు కాదు, పరిష్కారం ఇవ్వవు. ఏంటి మరంటే ప్రేమ పరిష్కారం ఇస్తది. కోపానికి కోపం పరిష్కారం కాదు గానీ, కోపంతో ఉన్న వాడిని ప్రేమగా మాట్లాడడం, వాడితో ప్రేమగా మాట్లాడడం. అది కోపాన్ని ఆర్పుద్ది. అందుకే సామెతల్లో ఒక మాటుంది. నొప్పించు మాట కోపాన్ని రేపుద్ది. మృదువైన మాట
కోపాన్ని చల్లార్చుద్ది అని. ప్రేమతో మృదువుగా మాట్లాడితే ఆ మాట కోపాన్ని చల్లార్చుద్ది. అంతేగాని మాటకు మాట, చేతకు చేత, ఆహ్, కోపానికి కోపం చూపిస్తా, పగకు పగ తీరుస్తా అంటే అది పరిష్కారం కాదు. అది ఇంకా ఎక్కువవుద్ది. అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఇది బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. కోపపడడంలో, కోపంలో అదుపు తప్పడం ఎలాంటిది అంటే, నేను విషం తాగి ఎదుటివాడు చావాలి అని కోరుకోవటం లాంటిది. కోపం ఎలాంటిదంటే, నేను విషం తాగి, నేను విషం తాగితే నేను చస్తా. కానీ నేను విషం తాగి ఎదురోడు చావాలి అని కోరుకోవటం లాంటిది. వాడు బానే ఉంటాడు. అలానే ఎవడు కోపంతో మండిపడతాడో వాడే మంటలకు గురవుతాడు. అంటే అగ్నికి ఆహుతి అవుతాడు. ఎలా? చాలా రోగాలు కోపం వల్లనే వస్తాయి అని పరిశోధనలు చెప్తా ఉన్నాయి. బీపీ అంటే బీపీ ఉన్న వాళ్ళందరూ కోపంతో మండిపడేవాళ్ళు నేను అంటలా. అలా అని కోపం కలిగిన వాళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి అని మాత్రం పరిశోధనలు చెప్తా ఉన్నాయి. అలానే కడుపులో అల్సర్‌లు, పుండ్లు ఏర్పడడం, ఇంకా నరాల బలహీనత, బుద్ధి మాంద్యం, ఆలోచన శక్తి క్షీణించటం, ఆహ్, వణుకు రావడం, షేక్ గావడం ఇవన్నీ కోపం నుంచే వస్తాయి. ఆకలి మందగించటం, నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కోపం నుంచే వస్తాయి అని పరిశోధనలు తెలియజేస్తా ఉన్నాయి. కోపంతో జీవితాలని పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు, నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులు బైబిల్‌లో ఉన్నారు. నేను సమయాన్ని బట్టి 1 లేదా 2 వ్యక్తులను మీ ముందుంచాలని ఇష్టపడతా ఉన్నాను. ఆహ్, మొదటి వ్యక్తిని చూద్దాం. మొదటి సమూయేలు 18 అధ్యాయం 6-9 వచనాలు చదవండి. మొదటి సమూయేలు 18 అధ్యాయం 7 నుంచి చదవండి చాలు. 7, 8, 9 వచనాలు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు వారు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మనం ఇక్కడ ఏం చూస్తామంటే 8వ వచనంలో ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని అనే మాట చూస్తాం. ఇశ్రాయేలు స్త్రీలు పాడిన పాటలు, ఆ పాటల్లో వాడిన మాటలు సౌలుకి ఇంపుగా లేవు అని వాక్యం చెప్తా ఉంది. అందుకని తనకి ఇంపుగా లేవు గనక, అంటే చెవులకి ఇష్టంగా లేవు, వినడానికి ఇష్టంగా లేవు అవి. చాలా కష్టంగా ఉన్నాయి సౌలుకి. అందుకని అతడు బహు కోపం తెచ్చుకున్నాడు అనే మాట రాయబడింది. ఏవండి, జీవితంలో అన్నీ ఇంపుగా ఉంటాయా? అన్నీ ఇష్టమైనవే జరుగుతాయా? మనకి ఇంపుగా లేనివి, ఇష్టం లేనివి మన జీవితంలో జరగవంటే ఎక్కువ ఇష్టం లేనివే జరుగుతాయి. ఎక్కువ ఇంపుగా లేనివే జరుగుతాయి. అతను రాజనేం గాదు, సామాన్యుడని గాదు. ప్రతి వ్యక్తి జీవితంలో అన్నీ ఇంపుగా ఉండవు. అన్నీ ఇష్టమైనవే జరగవు. నాకిష్టమైనట్టు జరగకపోతే నేను జీవించను అంటే అది నీ ఇష్టం. కానీ జీవితం అన్న తర్వాత ఎక్కువ ఇష్టం లేని, ఇంపుగా లేనివే జరుగుతాయి. ఇది ప్రతి వ్యక్తి గమనించాల్సినటువంటి విషయం. విషయాలైనా, పరిస్థితులైనా, మనుషులైనా అన్ని సార్లు, అన్ని వేళలా మనకి ఇంపుగా, ఇష్టంగా వాళ్ళు ప్రవర్తించరు. చాలా మంది సమాజంలో మనం చూస్తాం. సంఘంలో మనం చూస్తాం. అలానే మన సొంత ఇంట్లో గూడా అన్ని సార్లు తల్లిదండ్రులైనా, తోటి అంటే రక్త సంబంధులైన ఆహ్, అన్నీ ఇష్టంగా మాట్లాడరు. కొన్నిసార్లు కష్టంగా గూడా మాట్లాడతారు. కొన్నిసార్లు ఆహ్, నష్టపరిచే విధంగా గూడా మాట్లాడతారు.
లేకపోతే చేస్తారు. కొన్నిసార్లు నొప్పి, బాధ కలిగించేలా మాట్లాడతారు. ఇవన్నీ ఇంపుగా ఉండకపోవచ్చు. అయితే ఇంట్లో వారివే అన్ని సార్లు, ప్రతిసారి మనకిష్టంగా ఉండవే, మనకింపుగా ఉండవే, ఇక సంఘంలోనైతే చెప్పనక్కర్లా. మనల్ని విమర్శించే వాళ్ళుంటారు. భూతద్దంలో చూసేవాళ్ళుంటారు. ఆహ్, గద్దించే వాళ్ళుంటారు. సరిజేయడానికి ఇష్టపడే వాళ్ళుంటారు. ఏ చిన్న లోపం కనపడ్డా ఎత్తి చూపించి, ఇది సరి చేసుకో అనేవాళ్ళు ఉంటారు. ప్రేమగా చెప్పేవాళ్ళుంటారు. కాస్త గట్టిగా మాట్లాడేవాళ్ళు గూడా ఉంటారు. అవన్నీ మనకి ఇంపుగా ఉండకపోవచ్చు. ఇష్టంగా ఉండకపోవచ్చు. ఎదుటి వారి మాటలు, విషయాలు, వారి ప్రవర్తన మనకు ఇంపుగా ఉండనంత మాత్రాన కోప్పడితే ఎవరికి నష్టం? అంటే ఎవరు కోపం పడతారో వాళ్ళకే నష్టం. ఇందాకే చూసాం గదా! కోప్పడడం అనేది నేను విషం తాగి ఎదుటివాడు సావాలి అని కోరుకోవటం లాంటిది. అందుకే ఒక సామెత ఉంది. తన కోపమే తన శత్రువు అని. ఆహ్, అలానే తన శాంతమే తనకు మిత్రుడు లేదా రక్ష అని ఉంది. అంటే ఎవరి కోపం వాళ్ళకి శత్రువు. వాళ్ళకే శత్రువు. ఎదుటోడికి గాదు. చాలా మంది కోప్పడి అవతల వాడి మీద కోప్పడి పనులు జేసుకోవాలి. అవతల వాడి చేత ఆహ్, ఇష్టం లేకపోయినా వాడి చేత చేయించాలి. అవతల వాడిని తన పాదాల కింద పెట్టుకోవాలి అన్నట్టుగా డామినేట్ చేయడానికి కోప్పడతారు కొంతమంది. కానీ విషయం ఏంటంటే ఎవరు కోప్పడతారో అది వాళ్ళకి శత్రువై కూర్చుంటది. విషంగా మారుద్ది అని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు సౌలు తనకి ఇంపుగా లేవని దావీదు మీద కోపం తెచ్చుకున్నాడంట. బహు కోపము తెచ్చుకొని అని రాయబడింది. నిజానికి దావీదు చేసిన దానికి కోపపడాల్సిన అవసరం అస్సలు ఇంత గూడా లేకపోగా అతనికి అతని మీద కనికరం పడాలి. అరే! అంత పర్వతాకారుడి మీద ఓ చిన్న బాలుడయ్యుండి మా అందరి తరపున ప్రాణం పెట్టడానికి ఎళ్ళాడు. ఎంత మంచోడురా వీడు అని అతని మీద కనికరపడాల్సింది పోయి ఏం తెచ్చుకున్నాడంట? కోపం తెచ్చుకున్నాడు అని రాయబడింది. మన మాటలు, మన ప్రవర్తన ఎల్లప్పుడూ ఎదుటి వారికి మన ఎదుటి వారికి ఇష్టంగా, ఇంపుగా ఉండవు. మనం మంచోళ్ళం అని మనం అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఎదుటివాడికి నువ్వు మంచి చెప్పినా, అదే ఇందాక చెప్పుకున్నాం గదా! మొఖం మీద మరకుంది అని గనక చెప్పావనుకో, అద్దం చెబితే అద్దం ముందు మాత్రం తుడుచుకుంటాడు. మనం అద్దంలాగా గనక "అరేయ్! నీ జీవితంలో ఈ తప్పుంది" అని జెప్తే నొచ్చుకుంటాడు. బాధపడతాడు. ఎదుటి వ్యక్తులు అలా. అప్పుడు వాళ్ళకి మన మాటలు ఇంపుగా ఉండవు. ఇష్టంగా ఉండవు. అప్పుడు వారు మన పైన కోప్పడే అవకాశం ఉంది. కదండీ! అయితే చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఇతరులకి ఈజీగా తేలిగ్గా చెప్పేస్తాం. అలా ఉండొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా ఉండాలి, అలా మాట్లాడాలి అనేది ఉచితంగా ఇచ్చేస్తాం సలహా. కానీ వాళ్ళు మన మీద కోప్పడకూడదు. అసలు కోపమొస్తే దానికెందుకు కోపం అన్నట్టుగా అంటాం. కానీ మనకి ఇంపుగా లేని మాటలు, మనకిష్టం లేని మాటలు గనక ఎదుటోళ్ళు మాట్లాడితే, లేతే ఏదైనా పనులు చేస్తే మనకు కోపం వచ్చేస్తది. అయితే బైబిల్ అంటది నీకు ఇంపుగా లేనంత మాత్రాన, నీకిష్టంగా వాళ్ళ మాటలు గాని, చేష్టలు గాని లేనంత మాత్రాన, వాళ్ళ మీద కోప్పడబాకు అని చెప్తా ఉంది. సౌలు అలా కోప్పడ్డాడు దావీదు మీద. ఏమైంది అనంటే, అతని జీవితం ఎంత నష్టపోయాడో, నాశనం అయ్యాడో బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. దేవుని వాక్యం గూడా మనకి ఇంపుగా ఏముండదు. చాలా సార్లు "నువ్వు అబద్ధం ఆడావు" అంటది. "నువ్వు నీ చూపులు సరిగా లెవ్వు" అంటది. "నువ్వు సరైంది వింటలేదు" అంటది. నీ ఆలోచనలు మంచిగా లేవు అని చెప్పుద్ది. నీకు గర్వం ఉంది అని ఖచ్చితంగా చెప్పుద్ది బైబిల్. నిజం. నాతో ప్రతిరోజు దేవుడు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. నాలో లోపాలను ప్రతిరోజు దేవుడు చెప్తా ఉన్నాడు. వాక్యం ద్వారా. నా మౌన ధ్యాన సమయంలో. దేవుని దగ్గర నేను ఒప్పుకుంటా వస్తా ఉన్నాను. ప్రభువా ఇదుంది నిజం ప్రభువా అని. అయితే దేవుని వాక్యం చాలా మందికి ఇంపుగా ఉండదు.
అందుకే దేవుని వాక్యం వినటానికి రారు, దేవుని వాక్యాన్ని చదవరు, బైబిల్ పట్టుకోరు. వాళ్ళకి లోకపు విషయాలు ఇంపుగా ఉంటాయి, ఇష్టంగా ఉంటాయి. అందుకని బైబిల్ చదవని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. బైబిల్ వాక్యాన్ని చదివిన అన్వయించుకొని తన జీవితానికి అన్వయించుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అన్వయించుకోని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇంపుగా ఉండదు, ఇష్టంగా ఉండదు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రేమ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు. వాళ్ళ మీద, అంటే నీకు ఇంపుగా లేని వ్యక్తుల మీద గాని, వాళ్ళ మాటల మీద గాని, వాళ్ళ చేష్టల మీద గాని నువ్వు కోప్పడబాకు. ఇది బైబిల్ చెప్తా ఉంది. మరి కోప్పడితే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్దంటే, నువ్వు కోపం కాదు పడాల్సింది, దేవుణ్ణి ఆశ్రయించు. నీకు ఇంపుగా లేరు మనుషులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు నీకు ఇంపుగా లేవు. ఏం చేయాలా? దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఇదే కదా కీర్తన 1:1 చెప్తా ఉంది, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం ధ్యానించు, వాక్యంలో ఆనందిస్తూ ధ్యానించు. కోపం ఇడిపోద్దాం, ప్రేమ వస్తుంది. ఇది బైబిల్ చెప్తా ఉంది. కానీ సౌలు ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించలేదు. చూడండి ఏం చేశాడు. 1 సమూయేలు 18:9 చదవండి. 1 సమూయేలు 18:9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏ నిలిపాడంటండి? విషపు చూపు నిలిపాడు. ఈ చూపుల్లోంచి విషాన్ని గొప్పుతా ఉన్నాడు. ఎంత విషంగా, అంటే ఎంత భయంకరంగా చూస్తున్నాడో దేవుని వాక్యం ఇలా రాసింది, విషపు చూపు నిలిపాను. ఏమండి, చూపుల్లో విషం ఉంటుందా? చూపుల్లో విషయం ఉండొచ్చు, విషయం ఉండొచ్చు, కానీ విషం ఉంటుందా అంటే ఉంటది అని బైబిల్ చెప్తా ఉంది. చూపుల్లో ఏ విషయం ఉందంటే, సౌలు చూపుల్లో బైబిల్ రాసింది విషపు చూపు నిలిపాడు అని. తాను ఈ విషపు చూపు ఏం జరిగింది అంటే, తన సొంత కుమార్తెని దావీదుకి ఇచ్చాడు. ఇచ్చి ఎందుకు ఇచ్చాడు అంటే, తన కుమార్తె ద్వారా దావీదు చంపబడాలని ఇచ్చాడు. ఒక పెళ్లి ఎందుకు చేస్తారండి? అల్లుడిని ఎందుకు చేసుకుంటారంటే, అల్లుడిని చంపడానికి ఎవడన్నా చేసుకుంటాడా? కానీ దావీదు అందుకు చేసుకున్నాడు. అంతేకాదు, దావీదు మీకాలు ఇద్దరు కలిసి ఉంటున్నారని చెప్పి దావీదుని చంపాలని చూస్తే ఆయన పారిపోతే మీకాల్ని పల్తీయేలు అని ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సొంత తండ్రే, సొంత తండ్రే. ఎంత దారుణం చూడండి. విషపు చూపు ఏం చేసిందంటే, కన్న బంధాన్ని కూడా పాడు చేశాడు. కన్న బంధాన్ని, అంటే కన్న కూతురి సంసారాన్ని పాడు చేశాడు. ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేశాడు, భర్త బతుకుండగా, దావీదు బతుకుండగా. అంటే ఘోరమైనటువంటి వాడు. తద్వారా తనకు అనుబంధాలు, ఆత్మీయత ఇవి లేవు అని ఆ కోపంలో వాటిని కూడా తెంచుకుంటా వచ్చాడు, ఒక్కొక్కటి తెంచుకుంటా వచ్చాడు. యోనాతాను దావీదుతో స్నేహం చేస్తాడని చెప్పి యోనాతాన్ని భయంకరమైన బూతు మాటలు తిడతాడు. సొంత తండ్రి సౌలే. కారణం కోపం. కోపం రక్త సంబంధాన్ని, అనుబంధాల్ని, బంధుత్వాల్ని తెగ్గొట్టుద్ది, విడదీసుద్ది, పాడు చేస్తుంది. సౌలు జీవితంలో జరిగింది అదే. అంతేకాదు, తనను అభిషేకించినటువంటి సమూయేలు దగ్గర దావీదు ఆశ్రయం పొందాడని తెలిసి సమూయేలు సైతం చంపాలన్నట్టుగా యుద్ధానికి బయలుదేరతాడు వాళ్ళ మీదకి. సమూయేలు, దావీదు ఒక చోట ఉన్నారని తెలిసి వాళ్ళ మీద యుద్ధానికి బయలుదేరతాడు. అంటే దైవజనులను కూడా చంపటానికి వెనుకాడినటువంటి కోపంలో సౌలు ఉన్నట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. అంటే కోపం సౌలు జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని
అదుపు తప్పేలా చేసింది. అంటే సరైన మార్గంలో లేకుండా అదుపు తప్పిపోయాడు. కంట్రోల్ లేకుండా పోయాడు. అలాంటి సౌలు తన జీవితాన్ని చివరికి ఏ అమాలేకీయులనైతే దేవుడు సంపూర్తిగా నాశనం చేయమన్నాడో, వాళ్ళని మిగిల్చిన అవిధేయత చూపి మిగిల్చాడు. అదే అమాలేకీయుల చేతిలో సౌలు, అతని కుమారులు ఒక్క దినానే భయంకరమైనటువంటి మరణానికి గురయ్యారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కోపం సౌలు జీవితాన్ని దేవుని చేత మొట్టమొదటిగా ఎన్నుకోబడ్డ రాజు, బెన్యామీను గోత్రికుడు, ఇశ్రాయేలు వంశం చెందినవాడు, ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజలకి మొట్టమొదటి రాజు, దేవుని చేత అభిషేకింపబడ్డవాడు. జీవితం ఇలా అవుతుంది అని ఎవరు ఊహించరు. ఎందుకైంది ఇలా అంటే బైబిల్ చెప్తుంది, కోపం. కోపం మనలో కోపం నాకు లేదు అనేవాళ్ళు ఏ మానవుడు ఉండడు భూమి మీద. ప్రతి వాళ్ళకి కోపం ఉంటుంది. చెప్పా కదా, మంచి కోపం ఉంది, చెడ్డ కోపం ఉంది. అయితే అది మంచి కోపం అని ఎలా తెలుస్తుందంటే, సరైన ఉద్దేశంతో, సరైన కారణం చేత, సరైన సమయంలో, సరైన వ్యక్తి మీద అతను సరిచేయబడాలని, అతనికి మంచి జరగాలని, అతను బుద్ధి తెచ్చుకోవాలని ప్రేమతో వచ్చేటువంటి కోపం, ఆ ప్రేమతో వచ్చే కోపం అది మంచిది. అది మంచిది. అలా కాకుండా అవతల వ్యక్తికి నష్టం జరగాలని, కీడు జరగాలని, పాడు చేయాలని, నొప్పి, బాధ, శ్రమ కలగజేయాలని ఇలా వచ్చేటువంటి కోపం అది చెడ్డ కోపం. సౌలు చెడ్డ కోపాన్ని తెచ్చుకున్నాడు. తనకే చెడు జరిగింది అని బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. కోపం మన ఆత్మీయ జీవితాన్ని చంపక ముందే విశ్వాసిగా మనం కోపాన్ని చంపాలి. మరలా చెప్తాను, కోపం మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని చంపక ముందే విశ్వాసిగా మనం ఆ కోపాన్ని చంపాలి. కోపం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళే ఎప్పుడు బాధపడతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎదుటివాడి మీద కోపపడితే వాడు కాసేపు బాధపడతాడు. కానీ కోపంలో మనం ఏం చేస్తామంటే, ఆ కోపం అంటే ఎవరి మీద అయితే కోపడ్డామో ఆ కోపం ఏం చేస్తుందంటే మనల్ని ఎల్లప్పుడూ మనం బాధపడేలా చేస్తాం. అంటే పెయిన్ ఎదుటివాడికి కాదు, ఎవడు కోపడతాడో వాడికే తగులుతుంది పెయిన్, బాధ. ఇది బైబిల్ చెప్తా ఉంది. నేను రెండో వ్యక్తి గురించి కొద్ది మాటలు చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. యోధా 11వ అధ్యాయం, యోధా ఒకటే అధ్యాయం ఉంది, 11వ వచనం. యోధా ఒకే అధ్యాయం ఉంది, 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలను. చాలు. ఇక్కడ మనం చూస్తాం, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గంలో నడిచారు. కయీను నడిచిన మార్గం ఏంటి అంటే, అది కోపంతో కూడిన మార్గం, ఆగ్రహంతో కూడిన మార్గం, పగ ద్వేషంతో కూడినటువంటి మార్గం. అది హత్య చేసేంత కోపం కలిగినటువంటి మార్గం. అది కయీను మార్గం. ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి ఏం జరుగుద్ది అంటే, వాళ్ళకి శ్రమ. ఎలాంటి శ్రమ అది? ఏ మానవుడు కూడా వాళ్ళని తప్పించలేనటువంటి శ్రమ అది. మనుషులందరిలో ఒక్కడు కూడా వాళ్ళని తప్పించే శ్రమ కాదు అది. తప్పించలేని శ్రమ అది. అలానే దేవుడు కూడా విడిపించనటువంటి శ్రమ అది. అది నరక శ్రమ. అది నరకం అనే శ్రమ. అదే ఇందాక చదువుకున్నాం. శరీర కార్యములు చేయువారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. మరి దేనికి వారసులు? నరకానికి వారసులు. కోపం ఎంత ప్రమాదం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆదికాండం 4వ అధ్యాయంలోకి వెళ్తే మనకి కయ్యూను మార్గం ఏంటో తెలుస్తుంది. 2 మాటలు చూసి మనం క్లోజ్ చేద్దాం.
ఆదికాండం 4వ అధ్యాయం 6, 7 వచనాలు చూద్దాం. 6, 7 వచనాలు. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, దానిని ఏలుదువు. కయీను తన తమ్ము చాలు. ఇక్కడ మనం చూస్తే దేవుడు కయీనుతో మాట్లాడుతా అన్నాడు, నీకు కోపమేలా అన్నాడు. ఈ ప్రశ్న దేవుడు ఎంత ప్రేమతో అడిగాడు, ఎంత ప్రేమతో అడిగాడు. కయీనుకి అవకాశం ఇస్తా ఉన్నాడు దేవుడు. తన కోపం నుంచి మరసలబడ్డానికి, తన కోపాన్ని మానుకోవడానికి, పాపం చేయకుండా ఉండడానికి, తన జీవితాన్ని సరిదిద్దుకొని సక్రమమైన రీతిలో దేవుడు కోరుకున్నటువంటి మార్గంలో దేవునికి తిరిగి సరైన విధంగా అర్పణ తేవడానికి దేవుడిస్తున్నటువంటి అవకాశం ఏంటంటే, కయీను నీకు కోపమేలా అంటే దాని అర్థం, ఒక అర్థం ఇలా తీసుకోవచ్చు. ఒక్క నిమిషం కూర్చొని తీరిగ్గా ఆలోచించు నాయన, ఎందుకు నీకు అంత కోపం? నువ్వు ఎందుకు కోపడుతున్నావు ఒకసారి ఆలోచించు. నువ్వు సరైంది చేస్తే నేను ఎందుకు లక్ష్య పెట్టను? నువ్వు నీ ఇష్టమైంది చేసి, నీకిష్టమైనట్టుగా నువ్వు చేసి నన్ను అంగీకరించమంటే నేను ఎలా అంగీకరిస్తాను? నువ్వు నాకిష్టమైనట్టు గనక నువ్వు ఉండి, నాకిష్టమైన మార్గంలో గనక నువ్వు నడిస్తే నేనెందుకు లక్ష్య పెట్టను? నీ తమ్ముడు అలా చేశాడు, అందుకని హేబేలు అర్పణ నేను లక్ష్య పెట్టాను. నువ్వు నాకిష్టమైనట్టుగా ఉండకుండా, నా మార్గంలో ఉండకుండా, నీ మార్గంలో ఉంటా, నీ సొంత మార్గాలు, నీకు సరైంది అనుకున్న మార్గంలో నువ్వు ఉంటా, నేను చెప్పిన దాన్ని కాకుండా నీకిష్టమైన దాన్ని నాకు తెచ్చి అర్పణగా అర్పిస్తే నేను ఎలా స్వీకరిస్తాను? కొద్దిగా ఆలోచించు నువ్వు. ఇది దేవుడు చెప్తా ఉంది, నీకు కోపం ఎలా అని. రెండోది, నీకు కోపం ఎలా అంటే, కోపం నిన్ను పాపానికి నడిపిస్తది. పాపానికి నడిపించే కోపాన్ని ఎందుకు కలిగి ఉన్నావు? పాపం వల్ల మరణం వస్తది, మరణం వస్తది. పాపం వల్ల నిత్య నరకాగ్ని వస్తది, భరించలేనటువంటి శ్రమ వస్తది, జాగ్రత్త అని దేవుడు హెచ్చరించిన కయీను వినలేదండి. కయీను వినలే. ఇంట్లో పిల్లలు తినే దగ్గర, డ్రెస్ వేసుకునే దగ్గర, స్కూళ్ళకి వెళ్ళే దగ్గర చాలా సార్లు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్తారు. అయ్యా ఇలా ఉండాలి, ఇలా డ్రెస్ వేసుకోవాలి, ఇలా స్కూల్లో ఇలాంటి ఫ్రెండ్స్‌ని కలిగి ఉండాలి, బాగా చదవాలి, ఇలా చెప్తా ఉంటారు. ఇలా చెప్పినప్పుడు తల్లిదండ్రులు, అలానే స్కూల్లో టీచర్స్ చెప్పినప్పుడు చక్కగా విన్నారనుకోండి, ఆ పిల్లలు ఏమవుతారంటే బాగుపడతారు. అలా కాకుండా ప్రతి దానికి కోప్పడ్డారనుకో, ఏంది నాకు చెప్తావు? అన్నీ చెప్తావేంది? నాకు ఆ మాత్రం తెలీదా? అని ఆ పిల్లలు కోప్పడితే తల్లిదండ్రులు చెప్పడం కొన్నిసార్లు మానేస్తారు. ఇంక ఈడికి చెప్పినా వినేటట్టు లేడు, ఎదురు తిరుగుతున్నాడు అని. నష్టం ఎవరికి? తప్పకుండా ఆ పిల్లలకి. వినని పిల్లలు మొండివాళ్ళుగా, సమాజానికి పనికిరాని వారిగా తయారవుతారు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు, టీచర్స్ చెప్పినట్టు వింటే బాగుపడతారనేది మనకు తెలుసు. అలా గాకుండా పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు, టీచర్లు విన్నారనుకోండి, ఏమవుద్ది సమాజం అంటే పాడైపోద్ది. అలానే దేవుడు, ఒరేయ్ నేను చెప్పినట్టుగా అర్పణ తేకుండా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా అర్పణ తీసుకొచ్చి, దాన్ని నన్ను లక్ష్యపెట్టగా అంటావు, నన్ను అంగీకరించమంటావేంటి అని, దానికి నీ కోపం ఎందుకురా? నాకు రావాలి కోపం. నేను చెప్పినట్టుగా అర్పణ తేలేదని చెప్పి నాకు కోపం రావాలా? నేనేది తెచ్చినా తీసుకోవాల్సిందే అని నువ్వు కోప్పడాలా? చూడండి. అందుకే దేవుడు అంటున్నాడు కయీను తోటి, నీకు కోపం ఎలా? నీ కోపానికి రీజన్ ఉందా? కారణం ఉందా? సరైన కారణం ఉందా? నీ కోపానికి సరైన ఉద్దేశ్యం ఉందా? నీ కోపానికి సరైన వ్యక్తి మీదనే కోపడుతున్నావా? ఎవరి మీద కోపడుతున్నాడు కయీను? దేవుని మీద. దేవుడెక్కడ? కయీను ఎక్కడండి?
ఓ మనిషి ఎక్కడ, దేవుడు ఎక్కడ? దేవుడి మీద కోపపడుతున్నాడు కయ్యను. నీకు కోపం ఎలా అని. దేవుడి మీద చూపించలేక తమ్ముడి మీద చూపించాడు. ఏం చేశాడు అనంటే హత్య చేశాడండి. హత్య చేశాడు. దేవుడు అంటున్నాడు ఇంకో మాట, నీ ముఖము చిన్నపుచ్చుకున్నావేమి? నేను చెప్పినట్లు చేయకుండా నీకిష్టమైంది చేసి, పైగా నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు. చూడండి, పిల్లల్ని ఇలా ఎందుకు చేసావురా అని వాడిని దిద్దడానికి కోప్పడితే పిల్లలు ఏం చేస్తారంటే ఒక మూలకు పోయి కూర్చొని మొహం ఒక రకంగా పెట్టుకుంటారు. వాడి మొహం చూసి కొంతమందికి నవ్వొచ్చుద్ది. తల్లిదండ్రులకు నవ్వొచ్చుద్ది. వాడు చూడు తప్పు చేసింది కాక మొహం చూడు ఎట్ట పెట్టుకున్నాడు అని నవ్వుతారు. దేవుడు అలా నవ్వలేదు. ఎళ్లి ప్రేమతోటి, కయ్యను నీ ముఖం చిన్నబుచ్చుకున్నావెందుకు? అట్ట పెట్టుకోకూడదయ్యా. చిన్నబుచ్చుకోకూడదు. నేనేమి నీ మంచి కోసమే చెప్తున్నా. నువ్వు సరిదిద్దబడడానికి, నీకు బుద్ధి రావటానికి, నువ్వు సక్రమమైన మార్గంలో వర్ధిల్లడానికి, ఆశీర్వదించడానికి చెప్తున్నా. ఆ ముఖం చిన్నబుచ్చుకోవటం మాను, ఆ కోపం మాను. అప్పుడు పాపం చేయకుండా ఉంటావు. సత్క్రియ చేస్తావు. అప్పుడు తలెత్తుకుంటావు. ఇదండి దేవుడు చెప్తా ఉంది. మరి ఏం చేశాడు? దేవుడు చెప్పిన తర్వాత కూడా ఏం చేశాడంటే, తన తమ్ముడితో మాట్లాడుతూ చంపేశాడు. హత్య చేశాడు. ఏమయ్యాడు కయీను అంటే చాలా విషయాలున్నాయి కయీను గురించి. దేశదిమ్మరయ్యాడు. తను తినే ఆహారం చెత్తలాగా అయిపోయింది. అంటే సబీసారం లేనిదిగా అయిపోయింది. దేశదిమ్మరయ్యాడు. ఎవడు చంపుతాడో అని ప్రతిదినం భయపడుతూ బతికాడు. భయంలో బతికాడు. ఇట్లా తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు కయీను. బైబిల్ చెప్తుంది కోపం పాపం అని. అయితే మంచి కోపం ఉంది, చెడ్డ కోపం ఉంది. కోపం పాపంగా మారకూడదు. అందుకోసం కోపపడకూడదు. కోపం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమతో అవతల వ్యక్తిని సరిదిద్దడానికి, బుద్ధి చెప్పడానికి కోపపడాలి. మరి ఈ పాపం చేయకుండా కోపాన్ని ఎలా ఆపుకోవాలి? ఒకటే, ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు కోపం అధికంగా వస్తుంది. దాన్ని తొలగించుకునే శక్తి నాకు దయచేయ్యా. నాకు లేదు. నువ్వు అడిగితే ఇస్తానన్నావు గదా! నాకు సహాయం చెయ్యి అంటే, ఆ కోపం బదులు ప్రేమను అడుగు. ప్రభువా, ప్రేమతో ఉండేలా నాకు సహాయం చెయ్యి అని దేవుడిని అడిగితే, ఆయన తప్పకుండా అడుగు ప్రతి వానికి ఆయన ఇస్తాడు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉన్నాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో మనకి మేలుకరంగా, దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రసన్న